అంటే మోదీ చరిష్మా పెరిగిపోతా ఉంది. ఇది ప్రారంభం చేయడం వల్ల మోదీకి ఇంకా ఆయన గౌరవం పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలందరూ ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎట్లా అది ఇది అంటే వాస్తవానికి పార్లమెంట్ భవనం అనేది ఒక ఐకాన్ బిల్డింగ్గా నిలబోతుంది. కాబట్టి దీని మీద దేశ ప్రజల్లో చర్చ జరిగితే ఆయనకు కీర్తి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అది తగ్గించాలి అంటే ఏం చేయాలి అని వీళ్ళు బహిష్కరణ అనేది ఎందుకు చేశారని ఏ పార్టీ కూడా చెప్పలేకపోతే 20 పార్టీలు మీరైనా 20 పార్టీలు ఒక లేఖను రాసి పెట్టారు. ఏమని? సింగిల్ పాయింట్ ఏదండి అందరికి రాష్ట్రపతితో ప్రారంభించాలి. అంటే ఒకటే కృష్ణమూర్తి గారు, రాష్ట్రపతి ఎందుకు ప్రారంభం చేయొద్దు? రాష్ట్రపతి ఎందుకు ప్రారంభం చేయొద్దంటే మేడం చెప్పినట్టుగా జ్యుడిషియరీ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ ఒకటి, లెజిస్లేచర్ ఒకటి, 3 ఈ మూడిట్లలో జ్యుడిషియరీ అనేది వాళ్ళ పవర్కు సుప్రీంకోర్టు సీజే వాళ్ళు ఉంటారు చేస్తారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే రాష్ట్రపతి ప్రజలతో ప్రజాప్రతినిధితో ఎన్నుకోబడ్డటువంటి వారు. ఇక నేరుగా ప్రజలతో వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంపీలు, ప్రధానమంత్రి, స్పీకరు, వీళ్ళు. దీంట్లో మీరు స్పీకర్ను విలువకుండా స్పీకర్ అబ్సెన్స్లో పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేస్తే దాన్ని తప్పుపట్టాల్సింది అది విరుద్ధమే. స్పీకరు, మోడీ ఇద్దరు కలిసి పాల్గొని సంయుక్తంగా మొత్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతికి అంకితం చేసే కార్యక్రమం పాల్గొన్నప్పుడు వచ్చే ఇబ్బంది ఏంది వీళ్ళకు? ఓన్లీ ఒకటే, రాష్ట్రపతి ద్వారా ప్రారంభించాలి. రాష్ట్రపతి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వారు పోటీ చేసినప్పుడు విపక్షాన్ని ఆవిడకు మద్దతు ఇవ్వాలి కదా. అప్పుడు అదొక రాజకీయం అంటారు. మళ్ళీ అప్పుడు ఏమంటారు? ఆమెను ఎందుకు పెట్టారు, వేరే వాళ్ళని పెట్టొచ్చు కదా అని అప్పుడు ఇదే పార్టీగా ప్రశ్నించినాయి. ఇదే పార్టీగా వ్యతిరేకించి ర్యాలీలు చేసి హైదరాబాద్ కోసం పెద్ద ఎత్తున ఊరేగింపులు చేసి తీసుకొచ్చారు. ఓకే, అది తీసుకురావడంలో అది వాళ్ళ రాజకీయ విఘ్నత వదిలేద్దాం. కానీ ఇక్కడ రాష్ట్రపతితో చేయలేదు అనే ఏకైక కారణం సింగిల్ పాయింట్ ఏజెండా, మిగతా ఏం లేదు. పార్లమెంటు బిల్డింగ్లో అక్రమాలు జరిగినాయి, నిర్మాణంలో అక్రమాలు జరిగినాయి, టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగినాయి, ఇంకా నాణ్యత లోపించింది, నాణ్యత లేదు అని ఏమన్నా అంశాలు తీసుకురావాలి. వీళ్ళు వేరే అంశాలు తీసుకొచ్చి ఆ బిల్డింగు బాగాలేదు, బిల్డింగ్ నాణ్యత లేదు, వాస్తు ప్రకారం లేదు, ఏమైనా చెప్పచ్చు వాళ్ళ ఇష్టం. దాంట్లో ఒకటి రాష్ట్రపతి ద్వారా ప్రారంభించే ఆ రకమైనటువంటి అంశాలు కూడా వస్తున్నాయి కదా. ఇది పార్లమెంటు భవనం శవపేటిక లాగా ఉంది అని చెప్పి ఆర్జేడీ ఎంపీ ఒకరు ట్వీట్ చేసిండ్రు. అంటే దాదాపుగా వాళ్ళు ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడే పరిస్థితులలో కనబడతా ఉన్నారు. అంటే చూసే ఖండం బట్టి మనకు అక్కడ వస్తుంటుంది. వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచన. బీహార్ అంటేనే రాక్షస రాజ్యం, అటవిక రాజ్యం. కాబట్టి వాళ్ళకి అంతకన్నా ఎక్కువ వస్తాయి అనుకోవద్దు మనం. ఆర్జేడీకి అంతకన్నా ఎక్కువ వస్తాయి, శివపేటికలు వీటికన్నా ఎక్కువ వస్తాయి మనం ఆలోచన, మన పొరపాటు, మన తప్పది. అది మనం ఆశించడం పొరపాటే అట్లాంటి ఆ నాయకులతోటి. బీహార్లో ఏముంది? ఆ అటవిక రాజ్యమే. మీరు ఎక్కడ తీసుకోండి, సుపారీ గ్యాంగులు వస్తున్నాయి, హత్యలు చేస్తున్నట్టు ఎవరు? బీహార్ గ్యాంగ్సే కదా వచ్చేటి. పోలీసు వాళ్ళు కూడా చెప్తారు బీహార్ గ్యాంగ్ అని. ఒక ఆర్జేడీ నాయకుడు అన్న మాటను పట్టుకుని మనం సరే బీహార్ అంతా ఆ రకంగా అనడానికి కాదు. అంటే మీరు అనేది అక్కడ ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ పొత్తుతోటి ఉందా ఏదుందా అని తర్వాత విషయం. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఆ విధంగా మాట్లాడడం అనేది తప్పది. అది దేశ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడినట్లు లెక్క.